రిఫ్రిజిరేషన్ సైకిల్ ఏదంట. రిఫ్రిజిరేషన్ మొత్తం 4 భాగాలు ఉంటాయి. ఒకటి ఎవాపరేటర్ ఉంటుంది, ఒకటి కంప్రెసర్ ఉంటుంది, ఒక కండెన్సర్ ఉంటుంది, ఇంకోటి ఏమో క్యాపిలర్ ట్యూబ్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్ స్విచ్ కట్టింగ్ ఫ్యూజ్, న్యూట్రల్, ఎర్తింగ్. ఫ్యూజ్ ఏం చేస్తా అంటే ఫ్యూజ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కి డోర్ స్విచ్ పోతుంది, డోర్ స్విచ్ నుంచి డోర్ బల్బ్ పోతుంది, డోర్ బల్బ్ నుంచి థర్మోస్టాట్ పోతుంది. థర్మోస్టాట్ పడిందంటే ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది, డైరెక్ట్ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఓఎల్బి ప్రొడక్ట్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ 3 టర్మినల్స్ ఉంటుంది, ఒకటి కామన్, ఒకటి స్టార్టర్, ఒకటి రన్నర్. కామన్ నుంచి రన్నర్ తక్కువ వస్తే దాన్ని రన్నర్ అంటారు. ఇక్కడ నుంచి ఎక్కువ వస్తుంది కామన్ అవుతుంది, స్టార్టర్ అవుతుంది. మళ్ళీ ఇది న్యూట్రల్ ఏమో న్యూట్రల్ కూడా డైరెక్ట్ మన డోర్ బల్బ్ పోతాయి, డోర్ బల్బ్ నుంచి మళ్ళీ డైరెక్ట్ రిలేకి వస్తుంది. రిలే తర్వాత ఇక్కడ ఒకటి పీటీసీ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ స్టార్టర్ పీటీసీ కరెక్ట్ ఎక్కువ దాన్ని రన్నర్ పోతుంది. మళ్ళీ ఎర్తింగ్ కూడా ఇలా. ఎర్తింగ్ ఎందుకంటే ఎర్తింగ్ మనకు ఫ్రిడ్జ్కి బాడీ షాక్ రాకుండా దాన్ని ఎర్తింగ్ అంటారు. ఎర్తింగ్ అది ఇక్కడ నుంచి తీసుకుని డైరెక్ట్ మన కంప్రెసర్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మన బాడీకి అయినా కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత కంప్రెసర్లో ఏమేమి ఉంటాయంటే ఒక పిస్టింగ్ రాడ్ ఉంటుంది, ఒక రొటేటర్ ఉంటుంది, ఇంకోటి పిస్టింగ్ ఉంటుంది. అవి ఏం చేస్తారంటే గ్యాస్ వేపర్ ఉంటుంది. గ్యాస్ వేపర్ అంటే లిక్విడ్ ఉంటుంది, పైన వేపర్ ఉంటుంది, దాని వేపర్ అంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 3 సెక్షన్ ప్లేస్ ఉంటాయి. ఇది ఒకటేమో డిశ్చార్జ్ పైప్ ఉంటుంది, ఇంకోటేమో చార్జింగ్ పైప్ ఉంటుంది, ఇంకోటేమో సెక్షన్ లైన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు ఇది కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి ఇందులో ఉన్న వేడి గ్యాస్ హై టెంపరేచర్ ఉంటుంది. హై టెంపరేచర్ నుంచి ఈ డిశ్చార్జ్ పైప్ నుంచి కనెక్ట్ చేసుకోకపోతే ఈ హీట్ అనేది ఇక్కడ కండెన్సర్లోకి వెళ్తుంది. కండెన్సర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే హై టెంపరేచర్ తోటి ఉంటుంది. హై టెంపరేచర్ రాగానే మొదట సెమీ గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది. సెమీ గ్యాస్ నుంచి మళ్ళీ ఇట్లా వచ్చి ఇక్కడ లిక్విడ్ అని వచ్చి మళ్ళీ డ్రై ఫిల్టర్ ఉంటాయి. ఇక్కడ డ్రై ఫిల్టర్ లో ఏమన్నా ఆయిల్ అయినా ఏమన్నా చెత్త అయినా వస్తే ఇది క్లీన్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ క్యాబినెట్ ట్యూబ్లోకి వస్తుంది. క్యాబినెట్ ట్యూబ్ సైజ్ ఏమో 0.031. మళ్ళీ అలానే ఇదేమో 0.031. ఇది సెక్షన్ ఇది మారేమో ఇది 1/4 ఉంటుంది. అయితే ఈ చిన్న పైప్ లో నుంచి అలా పోగానే పెద్దగా అయిపోయి ఇట్లా ఫిట్ అయిపోయి కూల్నెస్ పడిపోతుంది. మళ్ళీ అదే వచ్చి మళ్ళీ అదే సెక్షన్ పైప్ లో నుంచి అదే రిఫ్రిజరేటర్ సైకిల్ అయిపోతుంది.